అమృతంపై అసురుల ఆసక్తి, మోహినిపై మోహం. ఇప్పుడు తెలుసుకుందాం. వరుణి ప్రకటన, దానవుల కోరిక పార్ట్ 7 వీడియోలో చూడండి. కొంతకాలం తర్వాత ధన్వంతరి దేవుడు అమృత కలశం పట్టుకుని బయటకు వచ్చాడు. అమృతాన్ని చూసిన దానవులు ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితిని చూసిన దేవతలు బాధపడ్డారు. ఇక భయపడి విష్ణుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ఈ సమస్యకు పరిహారంగా మోహిని అనే అతి అందమైన స్త్రీ రూపం ఎత్తాడు. ఆ రూపం చాలా అందంగా ఉండడం వల్ల దానవులు తన సౌందర్యాన్ని మోహంతో చూస్తూ ఉన్నారు. ఇక మోహిని దానవుల దగ్గరికి వెళ్ళి మధురంగా మాట్లాడింది. అప్పుడు దానవులు మోహినిపై నమ్మకంతో ఇలా అన్నారు, దేవతలతో పాటు మేము కూడా సముద్ర మదనం చేశాము, కాబట్టి అమృతాన్ని సమానంగా పంచు అని కోరారు. అప్పుడు ఇంకా మోహిని ఒప్పుకొని దేవతలను ఒకవైపు, దానవులను ఇంకోవైపు కూర్చోబెట్టింది. దేవతలకు మాత్రమే అమృతం పంచడం మొదలుపెట్టింది. ఇక దానవులను తన సౌందర్యంతో మోహంలో ముంచేసింది. రాహు అనే ఒక దానవుడు ఇది గమనించి ధైర్యం చేసి దేవతల పక్కన కూర్చున్నాడు. కానీ సూర్యుడు మరియు చంద్రుడు అతనిని గుర్తించి మోహినికి చెప్తారు. మోహిని అంటే విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు తలకాయని నరికేస్తాడు. కానీ రాహు అప్పటికి కొంచెం అమృతం తాగడం వల్ల అతని తల మరణించకుండా అమరత్వం పొందింది. ఇక శరీరం వదిలేసిన తర్వాత కూడా అమృతం స్పర్శ వల్ల ఇది పూర్తిగా చనిపోలేదు. ఇంకా మిగతా దానవులకు ఈ విషయం తెలియలేదు. అమృతం మొత్తం దేవతలకు మోహిని పనిచేసింది. తర్వాత మోహిని అక్కడి నుంచి క్షణాలు మాయమైపోయింది. అమృతం నుండి గ్రహణం దాకా రాహు కేతు కథ పార్ట్ 9లో తెలుసుకుందాం.